జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందనే దాని గురించి కనుక మనం చూసినట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి అదృష్టం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. అంటే కొంతమేర కన్నా కూడా బాగుంది అని చెప్పొచ్చు. కన్యా రాశి వారి గురించి చూసినట్టయితే కనుక వారు ఇప్పటివరకు పడ్డటువంటి కష్టాలు పడ్డటువంటి ఏదైతే ఉందో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఖచ్చితంగా బాగుందని మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ కన్యా రాశి వారికి సొంతగా ఏదైనా మొదలు పెట్టాలి, సొంతగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, సొంతగా ఏదైనా అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఏదైనా టెంపుల్స్ నిర్మాణాలు చేయడం ద్వారా, ఎలాంటి విపత్తులు ఎదిరించడం ద్వారా, ఎలాంటి ప్రకృతి సంబంధించిన విపత్తులన్నీ కూడా తొలగిపోయడానికి సలహా సహకారాలు చేసుకునేదానికి ఆస్కారంగా కూడా ఈ కన్యా రాశి వారి యొక్క సలహాలు తీసుకునేదానికి బాగుంటుంది. అలానే ఈ కన్యారాశి వారు మిలిటరీలో కానీ పోలీసులుగా కానీ జాబ్గా ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు పోటీ పరీక్షలు ఏమైనా రాసి ఉంటే కనుక వాటిల్లో ఉత్తీర్ణ అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనపడతా ఉంది. కోర్టులో ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక అవి కూడా ఏప్రిల్ 11వ తారీఖు తర్వాత మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. అలానే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం 2025 సంవత్సరంలో అన్ని రకాలుగా ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది. అలానే ఎవరైనా సహాయం తీసుకొని, ఎవరైనా సహాయ సత్కారాలు తీసుకొని, ఏదైనా వెల్వేషర్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, మోసపోతారు. కాబట్టి ఎవరి దగ్గర మీరు డబ్బు ఆశించకండి. డబ్బు ఆశించకుండా సొంతగా మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో అంత డబ్బుతో మాత్రమే మీరు వ్యాపారం మొదలుపెట్టండి. ఎలాంటి వ్యాపారం ఎలాంటి రంగంలో కూడా ముందడుగు వేసేదానికి ఏప్రిల్ మాసంలోనే చూన్ చేసుకోండి. ఏప్రిల్ 11వ తారీఖు తర్వాత ఎలాంటి వ్యాపారం చేసినా కూడా మీకు కలిసి వస్తుంది. అలానే కన్యా రాశి వారికి పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే, అంటే తొలి పెళ్ళి, అంటే కన్యారాశి వారికి ఒక పెళ్ళి మాత్రమే చేసుకోవాలనుకున్న వారు, అందులో మొదటి పెళ్ళి చేసుకోవాలనుకున్నటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదురుతుంది. అలానే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది. అలానే ఈ పెళ్లి సంబంధాలు కుదరాలి అంటే కనుక మీకు ఏదైనా దోషాలు, ప్రకృతిరీత్యా దోషాలు, గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టం ఉంటుంది. ఆ పరిహార నిమిత్తంగా ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే కనుక మీరు ఈ కుంకుమ పువ్వు, అలానే పన్నీరు, మనం ఆకులకి అంటే తమలపాకులకి వాడేటువంటి చున్నం ఏదైతే ఉంటుందో ఈ చున్నము, అలానే ఒక్కలు, ఏది పోకలు అంటారు మరి కొన్ని ప్రాంతీయ భాషలో, ఈ ఒక ఒక్కలు తీసుకొని ఈ 4 కూడా కలిపినటువంటి పన్నీరు తీసుకుని ఈ పన్నీరు తీసుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఈ మిశ్రమాన్ని మీరు నాగపడిగలకు కానీ, అలానే మానసదేవి అమ్మవారికి కానీ, పుట్ట దగ్గర కానీ మీరు అవి ఉంచినట్లయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి, మీకు పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలానే మీకు ఏదైతే మీరు గోధుమలు ఉంటాయో ఈ గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం ఏదైతే ఉందో ఈ గోధుమ పిండితో కానీ, ఈ గోధుమలతో కానీ, గోధుమ రవ్వతో కానీ చేసినటువంటి తీపి పిండి పదార్థం ఏదైతే ఉందో ఇది ఒక ఉదయించేటువంటి సూర్యునికి మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక స్థితిగతులతో కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా కన్యారాశి వారికి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కన్యారాశి వారికి వచ్చేలా కనబడుతున్నాయి. స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కన్యారాశి వారికి వచ్చేలా కనబడుతున్నాయి. కాబట్టి ఉదయించేటువంటి సూర్యునికి కనుక మీరు ఈ నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మరి చిన్న ప్రయత్నం చేయండి. అలానే కన్యారాశి వారు అనుకున్నటువంటి రంగాలన్నింటిలోనూ ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఆ కన్యారాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ప్యారెట్ గ్రీన్, అలానే మీకు పింక్ కలర్ కూడా కలిసి వస్తుంది. అలానే మీకు ఊదా కలర్ అంటారు, ఈ పొగరా ఉండేటువంటి ఊదా కలర్ కూడా ఈ కన్యారాశి వారికి కలిసి వస్తుంది. అలానే మీకు కలిసి వచ్చిన వారం శనివారం, సోమవారం మీకు కలిసి వస్తుంది. అలానే 84 నెంబర్ కూడా మీకు కలిసి వస్తుంది. అలానే మీకు ఇంకా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ ప్రతిరోజు మీరు పారాయణ రూపంగా పఠించాలి. ఈ నెంబర్ కన్యారాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 1176
882 ఈ యొక్క 117688 అనే నెంబర్ని 225 టైమ్స్ ప్రతిరోజు పారాయణ రూపంగా చేసినట్టయితే కనుక ఏదైతే బాదం ఉన్నాయో ఆ బాదం పప్పు ఒక 5 చేతులు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసి అవి మీరు కనుక తిన్నట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహరిచ దోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, అప్పుల బాధ, నరగోష్ట, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మరి చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కన్యా రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో అదృష్టవంతులయ్యేదానికి తొలి అడుగు పడేలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే 29వ తారీఖు ఏర్పడే షష్టగ్రహ కూటమి, అలానే ఈ షష్టగ్రహ కూటమిలోని అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. దీనివలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు. మనకేదో వైరస్ వచ్చినట్టుగా, ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వాటి పని అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకోవాలి. అయితే ఈ షష్టగ్రహ కూటమిలో అందరూ భయపడతా ఉన్నారు. ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుసటి రోజునే యుగాది ఏర్పడటం, ఆ రోజు నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది. అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టయితే కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు. విదేశీయానానికి కానివ్వండి, రాజకీయ రంగాల్లో కానివ్వండి, పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి, అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి, సినిమా రంగం, సీరియల్స్, లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది. అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలానే విదేశానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి. అలానే బెట్టింగ్స్ కానివ్వండి, అలానే చెడు వ్యసనాలు కానివ్వండి, ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా, ఏ తిథైనా, ఏ నక్షత్రమైనా సరే, ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం, రాహుకేతు దోషం, కుజదోషం, కాలసర్పదోషం, సర్పదోషం, అలానే కళత్ర దోషం, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, అప్పుల బాధ, నరదిష్టి, నరఘోష, ఇలాంటి భయాలు, చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు, మైండ్ సరిగా లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది, సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో 2 వత్తులేసి ఆవు నెయ్యి, ఆవు నూనె, లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అని వేసేసి 2 వత్తులతో దీపారాయణ చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం 17వ తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు. మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది. అలానే మీట్ కానీ, గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి మీకు 11వ స్థానంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా నష్టపోతారు, నష్టజాతకులు, నష్టంగా జరుగుతుంది, ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికొచ్చేటువంటి కలర్ మీకు వైట్, వైలెట్, బేబీ పింక్, ఈ 3 కలర్స్ మీకు బాగా పనికొస్తాయి. తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి, పడమర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం. పెళ్ళి అయ్యి
ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక 1/4 కిలో కానీ ఒక 100 గ్రాముల పంచదార పోసేసి ఒక 3 చెంబులు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక 7 పోగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో 3 దారులు అంటే 3 పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి, పెళ్ళి అయిన వారు మాత్రమే. అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయం సంధ్యవేళలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా 11 టైమ్స్ మీ తల చుట్టూతా 11 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు. రోడ్డుకి విరువైపున వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.